ప్రజారోగ్యానికి డెంగ్యూ సవాల్గా మారిందా? డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందా? ప్రపంచ సంస్థ అయిన WHO డెంగ్యూ వ్యాధి గురించి ఏం చెబుతుంది? డెంగ్యూ వ్యాధిని నిర్మూలించడం సాధ్యమవుతుందా? ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO రిపోర్ట్ ప్రకారం గడిచిన 2 దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా 52 లక్షల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రతి సంవత్సరం డెంగ్యూ వ్యాధి ద్వారా 40,000 మంది మరణించడం జరిగింది. ఇండియాలో దోమలు ఇతర కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కేంద్ర లెక్కల ప్రకారం గత 6 సంవత్సరాలలో 8 లక్షల పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీటిలో 11,000 మంది డెంగ్యూ ద్వారా మరణించడం జరిగింది. ఈ 8 లక్షల కేసుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 8% కేసులు నమోదయ్యాయి. డెంగీ నివారణ నియంత్రణలో ప్రజలను భాగస్వామ్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుండి మే 16 జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవంగా ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఆర్డర్ ఎడిస్ ఈజిప్టే అనే దోమ కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ వ్యాధిపై సమగ్ర నిఘా సరైన అవగాహన లేకపోవడం ద్వారా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న పట్టణీకరణ వల్ల పారిశుద్ధ్య సమస్య తలెత్తుతుంది. డెంగ్యూ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. డెంగ్యూ వ్యాధికి ఇప్పటి వరకు ఖచ్చితమైన ఔషధం కానీ టీకా కానీ అందుబాటులో లేవు. కేవలం టీకాలు ఆసుపత్రుల చికిత్స ద్వారానే డెంగ్యూని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మానవ ప్రేరేపిత వ్యాధి. దోమల వృద్ధికి అనుకూలమైన పరిస్థితులు మనుషులు సృష్టిస్తున్నారు. అందువల్ల డెంగ్యూని నివారించాలంటే దోమల నియంత్రణపై ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా ఉండాలి. తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి పరిసరాలు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డెంగ్యూ నియంత్రణ అవగాహనపై ప్రభుత్వాలు ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించేలా చూసుకోవాలి. స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.